స్టంట్ వేసిన వాళ్ళలో మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటది. ఐఎమ్ డాక్టర్ దీప్తి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మారుతి హాస్పిటల్, గుంటూరు. సో స్టంట్ వేసిన వాళ్ళలో హార్ట్ అటాక్ అనేది మళ్ళీ రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే కొత్త బ్లాకులు ఏర్పడటం, మనం వేసిన చోట కాకుండా వేరే రక్తనాళాల్లో కానీ అదే రక్తనాళంలో వేరే ప్లేస్ లో కానీ మళ్ళీ బ్లాక్లు ఏర్పడి హార్ట్ అటాక్ రావచ్చు. నెక్స్ట్ వేసిన స్టంట్ లో కూడా ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్ రావచ్చు. అది స్టంట్ సన్నగిల్లటం, ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటారు, లేకపోతే స్టంట్ లోపల రక్తం గెడ్డగట్టడం, స్టంట్ థ్రాంబోసిస్, ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ హార్ట్ అటాక్ అనేది రావచ్చు. నెక్స్ట్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, నెక్స్ట్ వెయిట్, వాళ్ళ స్మోకింగ్, ఇవన్నీ కంట్రోల్లో లేకపోయినా కానీ మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. సో స్టంట్ వేసిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే, వాళ్ళు రెగ్యులర్ గా కార్డియాలజిస్ట్ చెకప్ లో ఉంటూ బ్లడ్ థిన్నర్స్, యాంటీ ప్లేట్లెట్స్ అంటారు, అంటే రక్తం పలచబడే పిల్లలు, నెక్స్ట్ కొలెస్ట్రాల్ తగ్గించే పిల్లలు, స్టాటిన్స్ తప్పకుండా వాడుతూ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ డైట్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీగా మెయింటైన్ చేస్తూ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే కార్డియాలజిస్ట్ ని సంప్రదించాలి.